Hi guys, welcome to second module. ఈ మాడ్యూల్ లో మనం VMware అంటే ఏంటి, VMware ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ అలాగే ఖాళీ లైనక్స్ ని VMware లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వల్నరబుల్ మిషన్స్ ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అండ్ అలాగే ఖాళీ లైనక్స్ బేసిక్ కమాండ్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కోర్సులో పెనట్రేషన్ టెస్టింగ్ కి మనం ల్యాబ్ అయితే సెటప్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ VMware, హౌ టు ఇన్స్టాల్ ది VMware అనమాట. సో VMware అంటే ఏంటిది అండ్ అలాగే VMware ని ఏ విధంగా మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలనేది అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం VMware అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ VMware అనేది టోటల్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హైపర్ వర్జన్ టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ హైపర్ వర్జన్ టెక్నాలజీ అన్న VMware అన్న మనం ఒకటని చెప్పుకోవచ్చు. సో మన ఫస్ట్ ఈ హైపర్ వర్జన్ టెక్నాలజీ ఏం చేస్తుందో చూద్దాం. ఈ హైపర్ వర్జన్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే ఎట్ ఏ టైం సిస్టమ్ లో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు మనకి బేస్ సిస్టమ్ విండోస్ 10 ఉంటుంది డిఫాల్ట్ గా. సో దాన్ని అదే విధంగా ఉంచి అండ్ అందులోనే మనం VMware అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఎట్ ఏ టైం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ చేయడానికి మనకి హైపర్ వర్జన్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సో దీన్నే మనం సింపుల్ గా VMware అంటాం అనమాట. సో మనం VMware సాఫ్ట్వేర్ ని మన సిస్టమ్ లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మనకి VMware Workstation ప్లేయర్ ఉంటుంది అండ్ అలాగే VMware Workstation ఉంటుంది అండ్ నెక్స్ట్ వర్చువల్ బాక్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి హైపర్ వర్జన్ టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఇందులో మనం ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. మనం ఇందులో అయితే VMware అయితే ఎట్లా చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం మీరు ఫస్ట్ లో గూగుల్కి వచ్చేసి ఇక్కడ జస్ట్ VMware Workstation ప్లేయర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ లోనే వచ్చేసింది. సో ఇలా టైప్ చేసేసి ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇందులో మీరు ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూసినట్టే మనకి డౌన్లోడ్ నవ్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. గైస్ నేను ఆల్రెడీ ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు డౌన్లోడ్స్ వచ్చేసి అయితే ఇక్కడ ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ అయితే ఇవ్వండి. ఇచ్చిన వెంటనే మిమ్మల్ని ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ చూసినట్టయితే నెక్స్ట్ ఇలా అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ ఇన్ ది లైసెన్స్ అగ్రిమెంట్ ఉంది, ఇది టిక్ చేసేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇది కూడా టిక్ చేయండి. టిక్ చేసేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో సేమ్ మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఈ రెండు టిక్ పెట్టేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో లాస్ట్ ఫైనల్ ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. గైస్ ఫైనల్ గా మనం VMware Workstation అయితే ఇన్స్టాల్ చేసాం. ఇక్కడ మీరు ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయండి. చేసినట్టయితే మిమ్మల్ని ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ జస్ట్ నో ఇచ్చేయండి. చూసినట్టయితే మనకి ఇట్లా VMware ఐకాన్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఇట్లా డెస్క్టాప్ మీద వచ్చేస్తుంది VMware ఐకాన్. సో అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఈ VMware లో కాల్ లైనక్స్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. సో గైస్ ఈ వీడియో ఇంతే.